చిరావూరు లూథరన్ చర్చ్ వార్షికోత్సవం జరిగింది. చర్చిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, కె శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ చిరావూరు గ్రామంలో ఈ ప్రార్థనా మందిర వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి చిరావూరు గ్రామ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి అందరికి కూడా నా అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన అందరి మిత్రుల, బంధువుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అందులో ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా ప్రతి సంవత్సరం కూడా మీ ఊరు వాడు ఆదరిస్తూ నన్ను పిలిచినందుకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, చిరావూరు ప్రజానికానికి అందరికీ కూడా ఆ దేవదేవుడు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీతో పాటు మా అందరిపైన కూడా ఉంటాయని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన, నన్ను ఆహ్వానించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి. సెలవు సమయంలో దేవాలయానికి, ఈ దేవాలయ కట్టుబడికి, నిర్మాణానికి ఎంతగానో కృషి చేసినటువంటి పెద్దలు, ప్రాముఖ్యంగా ఈ గ్రానైట్ను మన లోకేష్ గారు, మన మినిస్టర్ గారు వారు ఏర్పాటు చేయటం, అంత మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా మనం ప్రియులు జ్ఞాపకం చేసుకోవాలి. దండమూడి మనోజ్ కుమార్ గారు, అలాగని మకపాటి కిరణ్ కుమార్ గారు, వీరు ఎంతగానో ఈ దేవాలయానికి సహకరించినటువంటి పెద్దలు. వారు మాత్రమే కాదు, మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది ఈ దేవాలయ నిర్మాణంలో పాలిభాగస్తులైనందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మన పెద్దలు అలాగనే మన సంఘం కూడా ఎంతగానో కృషి చేసి ఉన్నారు. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ఈ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి కొమ్మారెడ్డి కిరణ్ గారికి, అలాగనే మన పోకల బాబాయ్ గారికి, శ్రీనివాస్ గారికి, మకపాటి ఎస్ ప్రసాద్ గారికి, వచ్చినటువంటి మన సంఘ పెద్దలు, మన చిరావూరు లూథరన్ సంఘంకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తారు.